నారాయణపేట ప్రాంత అభివృద్ధికి డీకే అరుణ కేంద్రం నుంచి నిధులు తెచ్చినట్లు నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డి. 10 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉందని డీకే అరుణ రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఈ నెల 15న నారాయణపేటలో నిర్వహించే జనజాతర బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారన్నారు. అధిక సంఖ్యలో జనం తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వంశీచంద్ర రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమెనే మంత్రి కదా, ఆమె ఏది చెప్తే అది నడిచేది కదా. ఆమె ఏం చేసింది నారాయణపేట నియోజకవర్గానికి? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించింది, మంత్రి పదవి అనుభవించింది. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని గుండె మీద కాళ్ళతోటి తన్ని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే అధికార పార్టీలోకి పోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి పోయి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటే కేంద్రం నుంచి నారాయణపేట నియోజకవర్గానికి ఏ ఒక్క పైసాను అదనంగా నిధులు తీసుకొచ్చిండ్రా? ఒక్క పైసా నారాయణపేట నియోజకవర్గానికి అదనంగా కేంద్రం నుంచి నేను ఈ ప్రాజెక్టు తెచ్చినా, ఈ పైసలు తెచ్చిన అదనంగా అని డీకే అరుణ గారు రుజువు చేస్తే చూపిస్తే నేను రేపు నామినేషన్ కూడా వేయండి. నేను ఒకవేళ నామినేషన్ వేసిన తర్వాత ఆమె నిరూపిస్తే నామినేషన్ విత్డ్రా చేసుకుంటా. నిరూపించలేకపోతే నారాయణపేట ప్రజలందరూ కూడా ఆమెకి ఎన్నికలలో బుద్ధి చెప్పాలని నేను కోరుతున్నాను. నారాయణపేటకి నిజంగా నారాయణపేట మీద ప్రేమ ఉంటే ఎప్పుడన్నా డీకే అన్న నాది నారాయణపేట, నేను నారాయణపేట బిడ్డనే, నేను నారాయణపేట ఆడబిడ్డనే, మా దగ్గర సైనిక్ స్కూల్ వచ్చింది ఎందుకు బయటికి తీసుకుపోతున్నాను ఎప్పుడన్నా అడిగినరా? నారాయణపేట ఓట్లేమో కావాలి, నారాయణపేటకేమో సైనిక్ స్కూల్ వచ్చిన సైనిక్ స్కూల్